మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? మీ ఫోన్లో ఎన్ని హిడెన్ యాప్స్ మీ బ్యాటరీని తినేస్తున్నాయో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ టెక్ అనలైజిస్ట్. మొబైల్ బ్యాటరీలు అనేది కొన్ని ఎంఏహెచ్ వాట్స్లో అనేది ఉంటుంది. కొన్ని మొబైల్స్లో 4000, 5000, 6000 ఎంఏహెచ్ వాట్స్ అనేది ఉంటుంది. దానికి తగినట్లుగానే ఛార్జర్లు కూడా 40 వాట్స్, 25 వాట్స్, 34 వాట్స్, 18 వాట్స్, 100 వాట్స్ ఇలా ఉంటుంది. మీరు ఏ వాట్స్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇప్పుడు మనం నార్మల్గా ఓ బ్యాటరీ అనేది పోవడానికి మెయిన్ రీజన్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం బ్రైట్నెస్ అనేది హెవీగా పెట్టుకోవడం అనవసరంగా, అంటే మనకు బ్రైట్నెస్ అవసరం లేకపోయినా ఆటో బ్రైట్నెస్ ఉండడం వల్ల అది తక్కువ వెళ్తురు రోజున హెవీగా రావడం వల్ల ఒకేసారి ఏంటంటే బ్యాటరీ మీద ప్రెజర్ పడడంతో అది ఒకేసారి బ్యాటరీ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోతే మనం బ్యాటరీ అనేది హిడెన్ యాప్స్ అనేది రన్ అవుతుంటుంది. హిడెన్ యాప్స్ ఏంటంటే మనకి పర్మిషన్ లేకుండా మనం ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంటాము. కొన్ని యాప్స్లో వస్తుంది కదా, అలో కొట్టండి, అలో 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 అని మనం తెలియకుండా అన్నీ అలో ఇవ్వడం. అలా అలో చేయడం వల్ల అది బ్యాటరీ అనేది తీసుకునే ఆప్షన్ కూడా దాంట్లో ఒకటి ఉండి అది బ్యాటరీని కూడా తీసుకుంటూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో ఆ యాప్స్ రన్ అవుతూ ఉండడం వల్ల వాటికి కూడా బ్యాటరీ అవ్వడం వల్ల బ్యాటరీ అనేది అయిపోవడానికి చాలా ఆస్కారం అనేది ఉంటుంది. ఇంకో విషయం, థర్డ్ టిప్, మనం అనవసరంగా లొకేషన్స్, బ్లూటూత్ ఇవన్నీ మనం వాడకపోయినా ఆన్ చేసి పెట్టడం వల్ల ఇవి కూడా ఛార్జింగ్ అనేది తీసుకోవడానికి చాలా ఆస్కారం అనేది ఉంది. ఫోర్త్ టిప్, మనకి పర్మిషన్ లేకుండా నోటిఫికేషన్ అనేది హెవీగా రావడం వల్ల వాటిని బ్రైట్నెస్ అనేది వస్తుంది. మీరు గమనించే ఉంటారు అనుకుంటా, నోటిఫికేషన్ వచ్చినప్పుడు చిన్న బ్లీప్ సౌండ్ వచ్చి దానికి చిన్న బ్రైట్నెస్ అనేది వెలుగుతుంది. దీనికి కూడా బ్యాటరీ కావాలి కాబట్టి ఆ బ్యాటరీ అనేది కన్జ్యూమ్ చేసుకోవడానికి హెవీగా ఆపర్చునిటీ అనేది ఉంది. ఇలా మీ బ్యాటరీ అనేది పోతుంది. అంతేకాకుండా మీరు కొన్నిసార్లు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కాకుండా కొన్నిసార్లు బ్రైట్నెస్ పెంచి తగ్గించడం వల్ల ఇది కూడా బ్యాటరీ పోవడానికి అనేది ఆస్కారం అనేది ఉంది. కావున మీరు బ్యాటరీ అనేది ఎప్పుడైనా కానీ మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా 80% దాటకుండా, ఛార్జింగ్ ఫుల్ కాకుండా 20% బిలో వచ్చే కంటే మినిమం 10-15 లోపు వచ్చే లోపు ఛార్జింగ్ పెట్టడానికి ట్రై చేయండి. ఇట్లయితే బ్యాటరీ లైఫ్ అనేది బాగా ఉంటుంది. అంతేకాకుండా ఈ చిన్న మార్పులతో మీ బ్యాటరీ లైఫ్ అనేది కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీ సంబంధించిన అప్డేట్స్ అనేది తెలుసుకోవాలంటే స్మార్ట్ టెక్ అనలైజిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పెట్టుకుంటే ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.